ఆ కాలంలో భూమి పాపంతో నిండిపోయింది. దేవుడు ఆది చూసి బాధపడి తను చేసిన సృష్టి చూసి నాశనం చేయాలని అనుకుంటాడు. అప్పుడు నీతిమంతుడైన నోవహుని చూస్తాడు. దేవుడు నోవాహుతో, నీవు ఒక పెద్ద ఓడ రెడీ చేసి నీ కుటుంబాన్ని, జంతువులను జంటలుగా లోపలికి తీసుకురా. 40 రోజులు 40 రాత్రులు వర్షం కురుస్తుందని అన్నాడు. ప్రజలు ఎగతాళి చేసినా నోవాహు విధేయతతో ఓడను కట్టి అన్నింటిని జతలుగా లోపలికి పంపాడు. అన్ని లోపలికి వెళ్ళిన వెంటనే దేవుడు స్వయంగా ఓడ తలుపు మూసేశాడు. ఆకాశం తెరచుకుంది. వర్షం కురిసి భూమి నీటిలో మునిగిపోయింది. ప్రపంచం అంతా నశించింది. కాని ఓడ నీటిపై తేలింది. తరువాత వర్షం ఆగింది. ఓడ అరారాత్ పర్వతంపై ఆగింది. నోవాహు భూమి ఎలా ఉందో చూడటానికి ఒక పావురాన్ని బయటకు పంపాడు. అది ఆకుతో తిరిగొచ్చింది. భూమి ఆరిపోయిందని, ఓడ నుండి అన్నీ బయటకి వచ్చాయి. అప్పుడు నోవహు దేవునికి కృతజ్ఞతగా బలి అర్పిస్తాడు. దేవుడు ఒక నిబంధన చేశాడు. ఇకపై భూమిని వరదతో నాశనం చేయను అని. దానికి గుర్తే ఆకాశంలో ఇంద్రధనస్సు.